చెట్టిబల్జ సోదరులందరికీ కూడా ముఖ్య గమనిక. ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం, రేపు మధ్యాహ్నం రాజమండ్రిలో జరగబోవు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా మనం ఒక విభజన భావం కాకుండా ఫస్ట్ టైం మన యొక్క జాతిపిత అయినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఎక్కడైతే ఆవిష్కరించాలనుకున్నామో, ఇన్నాళ్ళు తాపత్రయపడ్డామో రాజమండ్రి నడిబొడ్డులో దానికి సిద్ధమయ్యింది. మన అందరూ ఒక ఐక్యత, అంకిత భావం, ఆత్మగౌరవంగా భావించి ఎవరికి పిలుపు అందంది అందలేదు అనకుండా, ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. కొంతమందికి చెప్పవచ్చు, కొంతమందికి చెప్పకపోవచ్చు. ఇది మన కుటుంబ సమస్యగా తీసుకుని, కుటుంబ గౌరవంగా తీసుకుని, కుటుంబంలో ఒక కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతహాగా రేపు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి చెట్టిబల్జలందరూ కూడా భారీగా తరలి వెళ్ళి మన గౌరవ నినాదాన్ని రాజమండ్రిలో చూపిస్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా ఆహ్వాన కమిటీ కానీ లేదా కార్యవర్గం కానీ ఎక్కడైనా తప్పుదారి జరిగి ఉండొచ్చు. టైం తక్కువ ఉన్నందున, లేదా తెలియక, లేదా వాళ్ళ యొక్క సమీకరణలో భాగమా అనేది పక్కన పెడితే, నాకు తెలిసి కొంతమందికి ఆహ్వానం అందలేదు, గ్రూపుల్లో కూడా రాలేదు. కనుక ఇది మనందరికీ పిలుపుగా భావించి ప్రతి ఒక్కళ్ళు స్వతహాగా కదిలి మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఎవరు పెట్టినా సరే అది మన కుల జాతిపిత కాబట్టి సంఘ గౌరవాన్ని పెంచి, సంఘ గౌరవాన్ని కాపాడడానికి ప్రోత్సహించి, మనలో ఎక్కువ మంది విద్యావేత్తలు కావాలని కోరుకుని రాజకీయ పరంగా అడుగులు వేసి రాజకీయ అరంగేట్రానికి ముద్ర వేసినటువంటి వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మన కులంలో ఒక లెజెండ్గా